నమస్తే వీటెన్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 12% రిజర్వేషన్లు కల్పించాలి. డాక్టర్ పెడమర్తి రవి తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసే దశలో ఉన్నందున ఉమ్మడి రాష్ట్రంలో లాగా 7% కాకుండా 12% మాదిగలకు ఇవ్వాలని జమ్నాబాద్ తమాషా ప్రకారం 12% రిజర్వేషన్లు మాదిగలకు కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మాదిగల మేలుకొల్పు యాత్రలో భాగంగా కరీంనగర్ జిల్లా కేంద్రానికి విచ్చేసిన డాక్టర్ పెడమర్తి రవి గారికి స్వాగతం పలకడం జరిగింది. అదేవిధంగా సంవత్సరం అనంతరం గాంధీ చౌక్ దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో డాక్టర్ పెడమర్తి రవి మాట్లాడుతూ మాదిగలకు 12% రిజర్వేషన్ సాధించేంత వరకు నిరంతరం మాదిగ జాతి మేలుకొని ధనవంతు బాధ్యత ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. మరియు గత 10 సంవత్సరాల నుండి 12% మాదిగల రిజర్వేషన్ కోసం పోరాడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనకం వంశీ, మాదిగ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మైసా ఉపేందర్, వక్కలగడ్డ చంద్రశేఖర్, బీఎంఆర్మీ చీఫ్ సెక్రటరీ వ్యాసాల శ్రీనివాస్, రాజమల్లు, జింక మల్లేశం, లక్ష్మణ్, గొర్రె రాజయ్యతో పాటు పలువురు మాదిగ ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. ముస్లింల గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇవ్వాలని మనం మాట్లాడుతాం తప్ప మన ఒక్క కులానికే కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ రేపు ఎప్పుడు ఆ సమాజం మొత్తం కూడా మనతో వస్తుంది. అందరూ నలుపుకొని మనం పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మాదిగలకు, ముస్లింలకు, గిరిజనులకు, బీసీలకు రిజర్వేషన్లు వచ్చేటట్టుగా, లంబాడీలకు, యాదవులకు, ముదిరాజులకు మంత్రి పదవి వచ్చేటట్టుగా మనం పెద్ద ఎత్తున ఉద్యమం చేద్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అవకాశం ఇచ్చినటువంటి మరి కరీంనగర్ కార్ఖానగడ్డ మాదిగ వాసులందరికీ కూడా పేరు పేరున జైలు తెలియజేస్తూ ముగిస్తున్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 12% రిజర్వేషన్ చేయాలి, జిల్లాల వారిగా వర్గీకరణ. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 12% రిజర్వేషన్ చేయాలి, జిల్లాల వారిగా వర్గీకరణ. థ్యాంక్ యూ. రాష్ట్రంలో మాదిగలకు 12% రిజర్వేషన్ రావాలని తెలంగాణ వ్యాప్తంగా మాదిగల మేల్కొల్పు యాత్ర చేస్తూ ఉన్నాం. ప్రధానంగా మా డిమాండు తెలంగాణ రాష్ట్రంలో జనాభా దామాషా ప్రకారం మాకు 12% రిజర్వేషన్ ఇవ్వాలి. అదేవిధంగా జిల్లాని యూనిట్గా తీసుకొని ఆంధ్రలో చంద్రబాబు నాయుడు గారు ఎట్లయితే వర్గీకరణ చేస్తుందో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎస్సీ వర్గీకరణ జిల్లా యూనిట్గా చేయాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే జనాభా జిల్లాల వారీగా జనాభా సమతుల్యత లేదు. మాదిగల మధ్య చాలా వేరియేషన్ ఉన్నది. మాదిగల మధ్యలో కూడా జిల్లాకు వేరియేషన్ ఉన్నది. అటువంటి అప్పుడు ఒక జిల్లాని యూనిట్గా తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ జరుగుతున్నప్పుడు అక్కడ జిల్లా కులాన్ని యూనిట్గా తీసుకొని అక్కడ రిజర్వేషన్ ఇవ్వాలని నేను ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నా. ఇవాళ కరీంనగర్ జిల్లాలో 100%కు 85 మంది మాదిగలు ఎస్సీలలో ఉన్నారు. కాబట్టి 15%లో 13% వస్తుంది. అట్లా రిజర్వేషన్ ఇవ్వమని రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఉంటే అంత లెక్కపెట్టి ఇవ్వండి. అది 12 13 అన్నది మీరు తెలుసాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఆ కమిటీ నివేదికను వెంటనే తీసుకురావాలి. అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఉద్యోగాలను కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ ఉద్యోగాల నుంచే ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 12% రిజర్వేషన్ చేయాలి, జిల్లాల వారిగా ఎస్సీ వర్గీకరణ చేయాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 12% రిజర్వేషన్ చేయాలి, జిల్లాల వారిగా వర్గీకరణ 13% ఇవ్వాలి. అట్లా రావాలంటే జిల్లాల వారిగా వర్గీకరణ చేయాలి. దీనికి ఉదాహరణ చెప్తున్నా నేను. ఇవాళ కరీంనగర్ జిల్లాలో కానిస్టేబుల్ ఉద్యోగాలు పడ్డా, డాక్టర్ ఉద్యోగాలు పడ్డా, అదేవిధంగా నర్సు ఉద్యోగాలు పడ్డా, కానిస్టేబుల్ ఉద్యోగాలు పట్టినా ఈ కరీంనగర్ జిల్లాలో కలెక్టర్కి సంబంధం ఉంటుంది. కలెక్టర్ భర్తీ చేస్తాడు. ఈ జిల్లాలో ఉన్నటువంటి జనాభా లెక్కలకు పక్కనే ఉన్న వరంగల్ జనాభాలకు లెక్కేస్తే ఆ కరీంనగర్ జిల్లాకు ఎట్లా లాభం జరుగుతుంది? కాబట్టి ఏ జిల్లా జనాభా ఆ జిల్లాలోనే ఉండాలి. కాబట్టి ఈ జిల్లా లెక్కలేసి ఈ జిల్లాలో కానిస్టేబుల్, నర్సులు, డాక్టర్ల ఉద్యోగాలు ఇక్కడే భర్తీ చేయాలని నేను కోరుతా ఉన్నా. తద్వారా మాదిగ సమాజానికి లాభం జరుగుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్న మిత్రులారా.
రాష్ట్ర వ్యాప్తంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక వర్గీకరణ 7%తో భయపడరు మనందరూ. కానీ కాదు, తెలంగాణలో 12% ఇవ్వాలని మాదిగ చేసే ఆధ్వర్యంలో ఊరూలో తిరిగి వాటికి 3వ కార్యక్రమం మాదిగ జోడో యాత్ర చేసినాం, మాదిగ జాగృతి రథయాత్ర చేసినాం, ఇవాళ మేల్కొల్పి యాత్ర చేస్తా ఉన్నాం మిత్రులారా. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మనకు 12 ఇచ్చి జిల్లాల వారిగా వర్గీకరణ చేయడం కోసం పెద్ద ఎత్తున మనందరూ ఉద్యమం చేద్దామని తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ ఉద్యమంలోకి యువకులని, విద్యార్థులని, మహిళల్ని మొత్తం ఉద్యమంలో తీసుకురావాలని కనకవంశీ గారిని, గుర్రాజన్న గారిని, మరి మధుకర్ గారిని అందరినీ పేరు పేరున కోరుతా ఉన్నా. మహిళలు రావాలి, వరలక్ష్మి చెల్లెలంటే ఉద్యమంలో రావాలి. ఇవాళ మనం ఇన్నేళ్ల పాటు ఎడితిరిగినా కానీ ఇవాళ మన సమాజం కోసం మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు తెలంగాణ కోసం చేసినాం, ఇప్పుడు వర్గీకరణ కోసం చేద్దాం, భవిష్యత్తులో బహుజన ఉద్యమం చేద్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మనం మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలని అడుగుతున్నాం. అదేవిధంగా ముదిరాజులకు మంత్రి పదవి ఇవ్వమని అడుగుతున్నాం, ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వమని అడుగుతున్నాం, యాదవులకు మంత్రి పదవి ఇవ్వమని అడుగుతున్నాం. అదేవిధంగా మరి లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వమంటున్నాం. మిత్రులారా, ఒక మాదిగల కోసమే కాదు, ఈ సమాజంలో వెనుకబడ్డ వర్గాలకు కూడా మంత్రి పదవి ఇవ్వమని కోరుతా ఉన్నాం.